మేము కొత్తగూడెం. కొత్తగూడెం. ఓకే. అంటే ఏం మొక్కుకున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా వస్తూ ఉంటారా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ప్రతి సంవత్సరం వస్తున్నాం. ప్రతి సంవత్సరం వస్తారు. అంటే ఏం ఇక్కడ స్పెషాలిటీ ఉంది? అమ్మవారిని ఎందుకు నమ్ముతారు మీరు కావచ్చు మీ కుటుంబం? తల్లి అని నమ్మకం. సత్యంగా తల్లి ఏ మొక్కులు కోరుకున్నా తల్లి తీర్చిద్ది. ఆ నమ్మకంతోనే వచ్చేస్తాను. ఇప్పుడైనా రావడము? ప్రతి సంవత్సరం వస్తున్నాం. గత మాకు గుర్తొచ్చిన కాడి నుంచి వస్తూనే ఉన్నాం ఈ తల్లి కాడికి. ఏ జాతరకి మేము జాతరకు వచ్చి ఉండి 3-4 రోజులు ఉండి ఆ తల్లిని దర్శించుకొని ఆ తల్లిని మంచిగా మొక్కులు కోరుకొని చెల్లించుకొని మేము ఇంటికి వెళ్తాం మంచిగా సంతోషంగా. అంటే 10-20 సంవత్సరాల నుంచి వస్తున్నారు కాబట్టి అప్పుడు ఏర్పాట్లు ఎట్లుండేవి, ఇప్పుడు ఎట్లున్నాయి ఏర్పాట్లు? మంచిగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు రోడ్లు కానీ ఇదివరకు బాగా దుమ్ము అదంతా ఉండేది. ఇప్పుడు ప్రశాంతంగా నీట్గా మంచిగా అనిపిస్తున్నాయి. సంతోషంగా. ఇప్పటికి తేడా ఏం చూస్తున్నారు ఏర్పాట్ల పరంగా? అంటే అప్పుడు బీఆర్ఎస్ ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి అప్పుడు కంటే ఇప్పుడే బాగున్నది. అప్పుడు రోడ్లు దుమ్ము దొడాలని మొత్తం శుభ్రంగా మంచిగా మారినాయి. మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ఎవరెత్తు బంగారం ఇస్తారు అమ్మవారికి? ఎవరెత్తు బంగారం ఇస్తారు అమ్మవారికి? ఎవరు మొక్కుంటే వాళ్ళ ఎత్తు బంగారం ఇస్తారు. అంతే అంతే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? కొత్తగూడెం మేడం. కొత్తగూడెం నుంచి వస్తున్నారు. అమ్మవారికి అమ్మవారిని ఎందుకు దర్శించుకుంటారు మీరు? ఎందుకు అంత నమ్మకం? నమ్మకం అంటే కోరిన కోరికలన్నీ తీర్చే తల్లి. ఆ తల్లి చల్లని తల్లి. మనకి ఇంట్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఆ తల్లిని నమ్ముకుంటే మనకి మంచి జరుగుద్దని ఒక నమ్మకం మనకి. అంతే. ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తున్నాయి? బస్సుల ఫెసిలిటీ ఎట్లుంది? బస్సు వచ్చారా? బస్కు వచ్చారా? పోయినసారి అంతే ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంది. మారిపోయి అంటే ఏం మారితే బాగుంటది అనిపిస్తుంది? మారితే టాయిలెట్స్ ఒకటి, వాటర్ ఒకటి, అట్లా కొంచెం ఫెసిలిటీ కొంచెం మరుగుదొడ్లకు సంబంధించి టాయిలెట్స్ కొంచెం తక్కువే ఉన్నాయి. మరుగుదొడ్లు ఏం పెద్దగా వాగు దగ్గర కూడా కొంచెం పెద్దగా ఏర్పాట్లు. ప్రభుత్వం అన్ని కరెక్ట్ గా పెట్టామని చెప్తుంది. పెట్టిందిలే కానీ ఏమంతా పోయినసారి కూడా అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉంది. అంటే ఇంతకు ముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఓకే. ఇప్పుడు పెరిగింది ఏంటంటే ఆర్చీలో కూడా పెరిగినాయి. అదే బొమ్మలు అవి వాళ్ళ సాంప్రదాయం బొమ్మలు పెట్టారు. ఇక అవి ఒకటే కొత్తగా కనపడుతుంది. ఇప్పుడు బస్సుల సౌకర్యం ఎట్లుంది? బస్సుల సౌకర్యం ఉంది, బాగానే ఉంది, పర్లేదు, అవైలబుల్ గా ఉంటున్నాయా బస్సెస్? మంచిగా ఉంది. మనం చూస్తున్నాం కదా, ఏదైతే కోరిన కోరికలు తీర్చుతుంది కాబట్టి ప్రతి ఏటా కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తాము. మా ఎత్తు బంగారం సమర్పించుకుంటాము. ఏర్పాట్లకు సంబంధించి బాగా ఉన్నప్పటికీ కూడా ఇంకా కొన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది అంటూ కొంతమంది చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మేము హన్మకొండ నుంచి. హన్మకొండ నుంచి వస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి? మేము ప్రతి సంవత్సరం వస్తాం. ఎందుకు నమ్ముతారు సమ్మక్క సారక్క తల్లి? మహిమ లాంటిది, నమ్మకం, కాపాడి కోరికలు ఖచ్చితంగా తీర్చుద్దా? నమ్మకంతో. మరి మనం చూసినట్టయితే మీరు ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి వస్తున్నారు కాబట్టి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయంటారు? అప్పటికి ఇంకేదైనా మారితే బాగుంది అని ఏమని అనిపిస్తుంది? ఇప్పుడు వరకు అయితే ఈ సంవత్సరం బాగానే ఉందమ్మా. ఇంకా మరుగుదొడ్లు అవి, వాటర్ అవి సౌకర్యం ఉంటే బాగుంటుంది. చెప్పండి, ఏమనుకుంటున్నారు తల్లి గురించి? ఏం చెప్పాలి? సమ్మక్క సారక్క జాతర 1984లో స్టార్ట్ అయింది. నా వరకు 1984 నుంచి కూడా చిన్న చిన్న కోరికలు ఏం కోరుకున్నా తీరుతుంది. ఇప్పటి వరకు నమ్మకం అమ్మ తల్లి బాగా చూసుకున్నాము. ఇప్పటి వరకు కూడా కూడా కాదు. అయ్యో, జాతర మొదలైనప్పటి నుంచి ఇన్నిసార్లు రావడమా? అంటే అంతగానో నమ్ముతారు ఆ తల్లిని. అంత తల్లి జాతర అంటే జాతర ఈరోజు స్టార్ట్ అయింది. మొక్కులు ముందుగానే తీసుకోవడం అనమాట. మొక్కులు తీసుకుంటేనే దగ్గర బాగుతాయి. ఇప్పుడు బాగుంది కాదు, దగ్గరికి మామూలు దిమ్మల వరకు ఇట్లా పట్టుకొని అమ్మ తల్లికి పోయి దగ్గర పోయి వాటర్ తీసుకుని కుదరదు. అప్పుడు అమ్మను ఇట్లా పట్టుకొని వాడుకొని బాధలు చెప్పుకుంటే ఆ బాధలను ఏం సమర్పిస్తారు మరి మీ మొక్కు? ఏ కోరిక ఏదైనా పిల్లలు కానీ పిల్లల చదువులు కానీ అది తీసుకుంటే కోరికలు తీరుతాం. అంటే అంత పెద్ద మాకు సంవత్సరం సరిపోయిన కోరికలు తీరుతాం. పెద్ద కోరికలు తీరాంగా. చూస్తున్నారు కదా, గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడికి వస్తూ ఉంటాము. కోరిన కోరికలు తీర్చే మహిమ గల తల్లి సమ్మక్క సారక్క తల్లి కాబట్టి ఆమెని దర్శించుకుంటూ ఉంటాము. అంటే జాతర మొదలైనప్పటి నుంచి దాదాపు ఇప్పటికి రెండోసారి దర్శించుకోవడానికి రావడం అంటే ఆ తల్లి పట్ల వారికి ఉన్న మహిమ ఏంటో కూడా మనకి ఇక్కడే అర్థమవుతుంది. అటు మరొక వైపు చూసుకుంటే కూడా ఏర్పాట్లకి సంబంధించి, మరుగుదొడ్లకి సంబంధించి కూడా కొన్ని ఏర్పాట్లు ఇంకా పెద్ద మొత్తంలో జరుగుంటే బాగుంటుంది అని కూడా కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు.